ఫ్రెండ్స్ చూసుకోండి, ఇది నా పేమెంట్ ఐడి. చూసుకోండి, నాకు ఒక స్టోర్ ఐడి క్రియేట్ అయింది. ఇక్కడ చూసుకోండి, జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నాకు స్టోర్ ఉందా, ఇక్కడ నాకు స్టోర్ ఐడి క్రియేట్ అయింది. నేను మీకు బ్లర్ చేస్తున్నా యాక్చువల్లీ. సో చూసుకోండి, ఇది నా పేమెంట్ ప్రూఫ్. ఓకేనా, నాకు అమౌంట్ ఎంత జనరేట్ అయింది ఈ మంత్ 2670 రూపీస్ ఈ మంత్. లాస్ట్ మంత్ ఈ మంత్ రెండు కలుపుకొని ఎంత వచ్చిన అమౌంట్ ఇంకో 4650 రూపీస్. ఇది లాస్ట్ మంత్ ఈ మంత్ రెండు కలుపుకొని. ఓకేనా, ఇది నా ఫస్ట్ మీకు చూపించిన పేమెంట్ ప్రూఫ్. ఓకేనా, సో దీన్ని బట్టి మీరు ట్రస్ట్ చేయొచ్చు, కంపల్సరీ మనకు కూడా పైసలు వస్తాయని చెప్పేసి. ఓకేనా, సో ఇదంతా మీకు కావాలని చూపిస్తున్నా. ఇది నా ఒరిజినల్ పేమెంట్ ప్రూఫ్. ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వీడియోలో నేను మీకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటే దాని నుంచి మనం మంత్లీ ఎంతగా అనుకుని 20,000 ఎట్లా సంపాదించుకోవాలో చెప్తాను. ఓకేనా, చాలా మంది మెథడ్ ఫాలో అవ్వకుండా మస్తు సంపాదించుకుంటారు. బట్ నేను కూడా చెప్పాలి మా ఫాలోవర్స్కి. సో వాళ్ళు కూడా సంపాదించుకోవాలి, మీరు సంపాదించుకుంటే నేను సంతోషపడతా. సో జస్ట్ మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటే మీరు నెలకు ఎంతగానో 20,000 సంపాదించుకోవచ్చు. దాన్ని ఎట్లా ప్రాసెస్ ఉంది, ఏం కదా బ్రో, మరి మేమేమైనా వీడియోస్ చేయాలంటే మీరు వీడియోస్ చేయాల్సిన పని ఏం లేదు. జస్ట్ నేను చెప్పిన మెథడ్ ఫాలో అవ్వండి. క్లియర్ కట్గా మీరు వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఉన్న వీడియోస్ని వాడుకొని నేను చెప్పిన మెథడ్ ఫాలో అయితే మీకు కూడా మంత్లీ ఎర్నింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా, సో ఇక్కడ మీకు చెప్పడం కోసం చాలా క్లియర్ కట్గా రాసుకొచ్చిన, మీకు డౌట్లు రావద్దు, అంటే నేను కూడా మిస్టేక్ చేయొద్దు, మీకు కూడా ప్రాబ్లం రావద్దని చెప్పేసి. సో మీరు కూడా ఫస్ట్ పెన్ను పేపర్ తీసుకొని నేను చెప్పిన లిస్ట్ అంతా రాసి పెట్టుకోండి. జస్ట్ 4-5 లైన్లే ఉంటాయి, ఎక్కువ ఏముంటాయి, రాసి పెట్టుకోండి. ఈ మెథడ్ కరెక్ట్గా ఫాలో అయితే మీకు కూడా పైసలు వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, అఫ్కోర్స్ మీలో చాలా మందికి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, లేకుంటే యూట్యూబ్లో చూసి ఒక పేజ్ క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ అయిపోయిందా, ఇక్కడ కొట్టేస్తా, మీకు చెప్పుకుంటే ఇక్కడ కొట్టేస్తా. సో అయిపోయింది. సో సెకండ్ వచ్చేసి మీకు పేజ్ ఉంటే ఓకే, పేజ్ లేకుంటే వీడియోస్ చూసి ఒక పేజ్ క్రియేట్ చేసుకోండి. ఉన్న పేజ్ని మీరు ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ కింద కన్వర్ట్ చేసుకోండి. ఓకేనా, యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి హౌ టు కన్వర్ట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ టు ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని కొడితే చాలా వీడియోస్ వస్తాయి. మీరు ఉన్న పేజ్ని ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ కింద కన్వర్ట్ చేసుకోండి. రెండో అయిపోయిందా, సింపుల్ అయిపోయిందా. థర్డ్ వచ్చేసి మీరు అమెజాన్లో ఒక అమెజాన్ అసోసియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పిన 2-3 లైన్స్ మీద యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి తెలుగులోనే, వాళ్ళ వీడియోస్ చూసి మీరు ఇవి చేసుకోండి. లేదు వాళ్ళ వీడియోస్ మాకు ఎందుకు నువ్వే చేసి పెట్టంటే మీరు కింద కామెంట్ చేయండి, చేసి పెడతా. ఓకేనా, సో మీరు యూట్యూబ్లోకి వెళ్ళేసి హౌ టు క్రియేట్ అమెజాన్ అసోసియేట్ అకౌంట్ అని ఇన్ తెలుగు అని కొడితే చాలా వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ చూసి మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా, సో ఫోర్త్ వచ్చేసి మీకు వీడియోస్ ఎక్కడ దొరుకుతాయి. ఫిఫ్త్ వచ్చేసి వాటిని ఎట్లా డౌన్లోడ్ చేసి ఎట్లా ఎడిటింగ్ చేయాలా. ఫిఫ్త్ ఓకేనా, 3 లైన్స్ ఏంది. ఫస్ట్ వచ్చి ఒక పేజ్ క్రియేట్ చేసుకోవాలా. సెకండ్ వచ్చేసి ఉన్న పేజ్ని మన ప్రొఫెషనల్ డాష్బోర్డ్ కింద కన్వర్ట్ చేసుకోవాలా. థర్డ్ వచ్చేసి అమెజాన్ అసోసియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలా. ఈ 3 లైన్లు రాసి పెట్టుకొని వీటి మీద మీకు అవగాహన ఉంటే ఓకే, లేకుంటే యూట్యూబ్లో వేరే వాళ్ళ వీడియోస్ చూసి తెలుగులో మీరు అవి చేసి రెడీగా పెట్టుకోండి. ఫోర్త్ వచ్చేసి సెర్చ్ వీడియోస్. ఈ వీడియోస్ మనకి ఎక్కడ దొరుకుతాయి. ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్, నెక్స్ట్ వచ్చి స్క్రీన్ రికార్డింగ్ చెప్తాయి. 4th లైన్ నుంచి స్క్రీన్ రికార్డింగ్ వేసి చెప్తా, మీకు అర్థం కావాలి కాబట్టి. సో క్లియర్ కట్గా స్కిప్ కొట్టకుండా చూడండి. ఓకేనా, 4th వీడియోస్ ఎక్కడ దొరుకుతాయి, వాటిని ఎట్లా ఎడిటింగ్ చేసి రెడీగా పెట్టుకోవాలా. ఓకేనా, సో 6th వచ్చేసి ఈ లింక్స్ ఎక్కడ పేస్ట్ చేయాలా. ఈ లింక్స్ ఎక్కడ పేస్ట్ చేస్తే మేము ప్రతి ఒక్క వీడియో చేసినాక మనం ఆ వీడియో ఎండింగ్లో చెప్తాం, ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ పైన బయోలో ఉంది చూడండి అని చెప్తాం కదా. సో ఆ లింక్ ఎక్కడ పేస్ట్ చేయాలా ఏం కదా నేను క్లియర్ కట్గా స్క్రీన్ రికార్డింగ్ ఇచ్చి చెప్తాం. మీరు అదే విధంగా చేస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా, ఫస్ట్ చెప్పిన 3 లైన్లు మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసి చేసుకోండి. సో 4th లైన్ వచ్చేసి రాసి పెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి పేజ్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలా, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలా. సెకండ్ వచ్చేసి ఉన్న పేజ్ని ఎట్లా ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ కింద కన్వర్ట్ చేసుకోవాలా. థర్డ్ వచ్చేసి అమెజాన్ అసోసియేట్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలా. ఈ 3 యూట్యూబ్లో వీడియోస్ చూసి నేర్చుకోండి. 4th లైన్ రాసి పెట్టుకోండి. 4th ఏంటంటే సెర్చ్ వీడియోస్ ఎక్కడి నుంచి మనకు దొరుకుతాయి. ఫ్రీ వీడియోస్ మనకి ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా, కాపీరైట్ స్ట్రైక్స్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఆ వీడియోస్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి ఇది సెర్చ్ వీడియోస్. 5th వచ్చేసి వాటిని డౌన్లోడ్ చేసుకొని వాటిని ఎడిటింగ్ చేసుకోవడం. సో 6th వచ్చేసి మీరు వీటి యొక్క వీడియోస్ చేసి లింక్స్ ఎట్లా పేస్ట్ చేయాలో. చాలామంది ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తేనే వాళ్ళకు అమెజాన్కి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ కొనుక్కుంటే ఆ ప్రోడక్ట్ మీద కమిషన్ మనకి ఎంత 1-2% ఏమో కమిషన్ ఉంటుంది, ఆ అమౌంట్ వస్తుంది. నేను ఇన్నిగానే వీడియోలు చేసుకుంటేనే నేను 4,000 రూపాయలు సంపాదించిన, మీరు కూడా సంపాదిస్తారు. ఓకేనా, ట్రస్ట్ చేయండి, డోంట్ వరీ. ఓకే, మీకు ఇప్పుడు నెక్స్ట్ మొత్తం స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది, చూసి తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ చేసిన. సో ఫస్ట్ 3 స్టెప్స్ మీరు చేసుకోండి. 3 స్టెప్స్ అంటే 3 స్టెప్స్ అయిపోయిన తర్వాత 4th స్టెప్ అనమాట. సో మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు నా అకౌంట్ చూపిస్తే కావాలంటే, సారీ ఇది కాదు నా అకౌంట్, ఇది నా అకౌంట్ అనమాట. చూసుకోండి నాకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఏం కదా చూసుకోండి. ఫాలోవర్స్ కూడా పెరిగిరు ఇక్కడ రీల్స్ చేయడం వల్ల. ఓకేనా, సో మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ సెర్చ్ ఉందా, ఇక్కడ సెర్చ్, ఇది సెర్చ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన సెర్చ్లో మీరు కొట్టండి ప్రొడక్ట్స్
అని కొట్టండి. ఓకేనా, నేను వైరల్ ప్రొడక్ట్స్ అని కొట్టిన. సో ఇక్కడ కొన్ని వీడియోస్ వస్తాయి కదా, ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఇన్ని గానం వీడియోస్ ఉన్నాయి కదా, ఇందులో మీకు నచ్చిన వీడియోని మీరు సెలెక్ట్ చేసుకోండి, ఏదన్నా ఒకటి, వాట్ ఎవర్, అది మీ ఇష్టం. ఓకేనా, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది నచ్చింది, బోండాకు సంబంధించి ఇది నచ్చింది. నచ్చిన తర్వాత ఇప్పుడు అతను బోండా చూపించుకుంటా అక్కడ చూపిస్తాడు. ఓకేనా, సో ఇక్కడ ఒక ఐటెం చూపించుకుంటా బోండాని కట్ చేయకుండా వాటర్ ఎట్లా బయటకు తీయాలి, ఈ ఐటెం మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రోడక్ట్ మనకు అమెజాన్లో దొరుకుతుంది. సో మీరు ఇతని వాయిస్ని మీరు బ్యాక్గ్రౌండ్లో రాసుకోండి. ఓకేనా, అంటే నాట్ ఓన్లీ ఇదే కాదు, నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పిన, మీరు బ్యాక్ వెళ్తే ఇక్కడ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, మీకు నచ్చిన ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు వాళ్ళు ఏదైతే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇస్తారో అది మీరు రాసుకొని పేపర్లో పక్క పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ ఏదో చూపించిన ఎటువైంది ఇది, రైట్, ఇది ఫేస్ మసాజ్ మరి ఏందో మనకు తెలియదు కానీ, సో ఇట్లా మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఏదైతే మ్యాటర్ చెప్తారో అది రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకున్న తర్వాత దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎట్లా డౌన్లోడ్ చేసుకుంటారు చెప్పన్నా, ఇది ఇక్కడ లింక్ ఉందా, సారీ షేర్ మీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లింక్ ఉందా, లింక్ కాపీ చేసుకోండి. కాపీ వేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక కొత్త ట్యాబ్ తీసుకోండి. కొత్త ట్యాబ్లో సెర్చ్లో ఏం చేస్తారు, డౌన్లోడ్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అని కొట్టండి. ఇక్కడ ఉంది నా దగ్గర డౌన్లోడ్ ఇన్స్టాగ్రామ్ కొట్టిన తర్వాత ఈ సైట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లింక్ పేస్ట్ చేయండి. మీరు ఇందాక ఏదైతే కాపీ చేసుకున్నారో ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి సెర్చ్ చేయండి ఇక్కడ. ఓకేనా, సెర్చ్ చేస్తే ఏమైతే ఆ వీడియో మనకు డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా, మీరు డౌన్లోడ్ చేసే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు సెలెక్ట్ చేసుకున్న మా వీడియో మీద వాళ్ళ ఛానల్ నేమ్ కానీ అట్లాంటివి ఏం ఉండకూడదు. ఒకవేళ ఉంటే మీరు దాన్ని ఎడిటింగ్లో బ్లర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో చూసుకోండి ఇక్కడ డౌన్లోడ్ ఉంది చూసారా, దీన్ని డౌన్లోడ్ మీరు క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా, సో ఇవన్నీ చూసుకోండి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఇది డౌన్లోడ్ అయిన తర్వాత మనకు గ్యాలరీలోకి రీడైరెక్ట్ అయిపోతుంది. ఆ గ్యాలరీలో నుంచి మళ్ళీ మనం ఎక్కడైతే యాప్లో ఎడిటింగ్ చేస్తామో కైన్ మాస్టర్, విఎన్ యాప్ అట్లాంటి ఎక్కడో మీ సాఫ్ట్వేర్ ఉంటుందో ఎడిటింగ్ చేసి దాంట్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో మీరు కొద్దిగా స్టైల్ మార్చాల్సి ఉంటుంది. చూపిస్తాను మీకు అది కూడా క్లియర్ కట్గా. డౌన్లోడ్ అయిందా, ఒక్క నిమిషం, డౌన్లోడ్ అవుతుంది. రైట్, డౌన్లోడ్ కూడా అయిపోయింది. ఇది గ్యాలరీలోకి వచ్చేసింది. ఒక్క నిమిషం, రైట్ చూసారా, ఇది నా గ్యాలరీలోకి వచ్చేసింది ఈ వీడియో. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని మీరు కైన్ మాస్టరా మీ ఇష్టం ఏది వాడుకుంటే అది వాడుకుంటే, నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పడం కోసం చూపిస్తున్నా. కైన్ మాస్టర్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఎట్లా మన రీల్ కదా, రీల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే వాయిస్ ఓవర్ ఉంటో అది తీసేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఆ వీడియోకి సంబంధించిన ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఏదైతే ఉంటో అది తీసేయాలా. ఓకే, ఇప్పుడు చూసుకోండి, దీన్ని క్లిక్ చేసి ఫస్ట్ దీని వాయిస్ని మీరు మొత్తం మ్యూట్ చేసేయండి. ఓకేనా, ఇప్పుడు ఎంటర్ ఇట్లా చూసుకోండి. ఇక్కడ ఈ ఎంటర్ వీడియోలో వీళ్ళ ఛానల్ నేమ్ కానీ ఛానల్ లోగో ఎక్కడ కూడా లేదు ఇక్కడ, అవునా, ఎక్కడ కూడా లేదు. సో దీన్ని మీరు కొంచెము స్టైల్ మార్చండి. ఎట్లా అంటే ఇది సెలెక్ట్ చేసుకొని దీన్ని కొద్దిగా మీరు కలర్ గ్రేడింగ్ ఫిల్టర్ చూసారా, ఫిల్టర్ మీకు వెళ్ళి కొద్దిగా మీరు కలర్ గ్రేడింగ్ కానీ ఏదో ఒకటి కొంచెం దాన్ని చేంజ్ చేయండి. వాట్ ఎవర్ మీ ఇష్టం, మీకు నచ్చినట్టు మీరు చేంజ్ చేసుకోండి. ఇట్లా జస్ట్ చేంజ్ చేసిన సరిపోయింది అనుకుంటున్నాను. సో మీరు కూడా చేంజ్ చేసుకోండి, ఎంతో కొంత చేంజ్ చేసిన తర్వాత ఇక్కడైతే వీడియోలో యాక్షన్ జరిగినప్పుడు బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుతారు కదా, మీరు రాసి పెట్టుకోమని చెప్పిన కదా, ఆ రాసి పెట్టుకుంది మీరు దీనికి మీరు మీ ఓన్ వాయిస్ ఇవ్వండి. ఇక్కడ ఓన్ వాయిస్ ఇవ్వాలి. ఓకేనా, బై డిఫాల్ట్ ఉన్న వాయిస్ వాడకూడదు. మీరు స్క్రిప్ట్ పక్కన రాసుకొని సేమ్ టు సేమ్ వాళ్ళు ఎంత బాగా అందంగా చెప్పారో క్లియర్ కట్గా డిస్టర్బెన్స్ లేకుండా అంతే క్లియర్ అంటే మీరు మీ ఓన్ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలి. వాయిస్ ఓవర్ ఇచ్చిన దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసి మీకు గ్యాలరీలో పడిపోతుంది, గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏందో చెప్తా చూడండి. ఆ వీడియో మీరు రెడీ చేసి పెట్టుకున్నారు కదా, గ్యాలరీలో ఉండిపోయింది కదా. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు అమెజాన్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని చెప్పిన కదా, నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నా. మీరు క్రియేట్ చేసుకోకపోతే మీరు క్రియేట్ చేసుకోండి. ఓకేనా, ఎందుకంటే ఆ వీడియో కూడా చెప్పుకుంటూ కూర్చుంటే ఎందుకంటే వీడియో బాగా లెంత్ అయిపోతుంది, మళ్ళీ మీరు చేయరు. మీరు అమెజాన్లో కూడా మీకు ఒక ఐడి క్రియేట్ చేసుకుంటే అసోసియేట్ క్రియేట్ చేసుకుంటే మీ పేరు మీద వాటర్ మీ పేరు కానీ మీ ఏదైనా పెట్టుకోండి. నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఇక్కడ చూసుకోండి, ఇగో హలో మహేష్ అని పడ్డది, అంటే ఇది నాకు సంబంధించిన అసోసియేట్ అకౌంట్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తారు చెప్పన్నా, ఇప్పుడు ఏదన్నా ఒక సో ఇక్కడ ఏం చేయాలంటే మీకు ఏదైతే ఇందాక ఒక వస్తువు గురించి మీరు వీడియో చేశారు కదా,
ఆ వస్తువు పేరు ఏందో తెలుసుకొని మీరు అఫ్కోర్స్ ఆ వీడియోలో కానీ లేకుంటే మీరు ఎక్కడి నుంచి వీడియో డౌన్లోడ్ చేసుకురో ఆడ దాని పేరు ఉంటుంది, ఆ పేరుని ఇక్కడ టైప్ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదైనా ఒకటి కొడతాను, ఏం కొట్టాలా, ఏదో ఒక టైప్ చేస్తా. ఓకేనా, ఆ ప్రోడక్ట్ యొక్క పేరు కొట్టి, అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు మాత్రం మీ ప్రోడక్ట్ పేరుతో సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఇట్లా వచ్చింది చూసారా, పైన కొట్టిన యాంటీ కార్ రెయిన్ స్టిక్కర్స్ అని కొట్టిన, ఇక్కడ చాలా వచ్చినాయి. ఇందులో ఏదైతే తక్కువ ప్రైస్ ఉండి ఎక్కువ రేటింగ్ ఉందో, అంటే కస్టమర్లు కొనుక్కునే వాళ్ళకి మనం వాళ్ళకు సులువుగా చేయాలి పని ఏదైనా సరే. తక్కువ రేటింగ్ ఉన్నది మనం రికమెండేషన్ చేయొద్దు, కరెక్ట్ మంచి రేటింగ్ ఉండి 4 స్టార్ లేకుంటే 5 స్టార్ రేటింగ్ ఉండి తక్కువ ప్రైస్ ఉన్నది ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలా. ఆ ఐటమ్ని ఇట్లా దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు 2 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ బ్యాక్ వెళ్తున్నా, ఇట్లా మీరు టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, పైన ఇక్కడ టెక్స్ట్ అని చూసారా, జూమ్ చేస్తున్నా, టెక్స్ట్ అని చూసారా, దాని మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి, మీకు టెక్స్ట్ ఉంది కదా, దాని మీద టచ్ చేసిన తర్వాత ఈ లింక్ను చూసారా, ఈ లింక్ను మీరు కాపీ చేసుకోవాలి. ఈ లింక్ మీరు వాళ్ళకి కస్టమర్లకు పంపించాల్సి ఉంటుంది. ఓకేనా, సో అట్లా కాకుండా ఇట్లా కూడా లింక్ మీరు కాపీ చేసుకోవచ్చు, లేదంటే మీకు కావాల్సిన ఐటమ్ మీరు ఇట్లా టచ్ చేయాలా. టచ్ చేస్తే మీకు డైరెక్ట్గా అది అమెజాన్ యాప్లోకి రీడైరెక్ట్ అవుతుంది. మీరు అమెజాన్ యాప్ కూడా వేసుకోండి. ఓకేనా, అమెజాన్ యాప్ వేసుకున్న తర్వాత ఇదే మీరు సెలెక్ట్ చేసుకుంది, ఇక్కడ షేర్ ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒకటి చూపిస్తుంది చూసారా, స్టోర్ ఐడి, అంటే మీరు అమెజాన్లో అసోసియేట్గా మీరు మారారు, మీరు ఒక అకౌంట్ తీసుకున్నారని చెప్పేసి అర్థం. ఇది మన స్టోర్ నుంచి వెళ్తుంది, ఇది ఏదైతే స్టోర్ ఐడి కనబడుతుందో ఇది మనకు సంబంధించింది. ఓకేనా, డైరెక్ట్ అమెజాన్ నుంచి, అమెజాన్ నుంచి మన నుంచి కస్టమర్కి ప్రోడక్ట్ వెళ్తుంది. సో ఇది మన స్టోర్కి సంబంధించిన ఐడి అనమాట. ఇక్కడ కింద కాపీ లింక్ చూసారా, ఇది కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, అయితే ఈ లింక్ని మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్ మీకు నాకు చూపిస్తా చూడండి. ఇది కాదు, ఒక నిమిషం, సారీ, మీకు ఇంకొకటి ఉంటుంది ఇక్కడ మీరు వేసుకోవాల్సింది. ఒక్క నిమిషం, ఇక్కడ చూసారా లింక్ ట్రీ అని ఒక యాప్ ఉంటుంది. ఇది ఫ్రీయే, మీకు డబ్బులు ఏం కాదు, జస్ట్ యాప్ వేసుకోండి. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు జస్ట్ సైన్అప్ ప్రాసెస్ ఉంటుంది, ఆ సైన్అప్ ప్రాసెస్ చేసుకోండి. సైన్అప్ ప్రాసెస్ అయిన తర్వాత మీరు చేసిన ప్రతి ఒక్క వీడియోది మీరు లింక్ కాపీ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినగా సేమ్ టు సేమ్ కాపీ చేసుకోవాలా. చేసుకున్న తర్వాత ఇది యాప్ జర స్లోగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఆ లింక్ను పేస్ట్ చేయాల్సి ఉంటుంది. చూపిస్తాను మీకు ఇది ఓపెన్ కాగానే. సో చూసుకోండి, ఇక్కడ నా ఇది అమెజాన్ యొక్క ఇది యాప్ అన్నమాట, నేను క్రియేట్ చేసుకుంది. సో ఇక్కడ ఇవన్నీ నేను లింకులు పేస్ట్ చేసిన. సో మీరు యూట్యూబ్లో దీనికి సంబంధించి ఇంకో వీడియో లింక్ కావాల్సి ఉంటుంది, హౌ టు క్రియేట్ అకౌంట్ ఇన్ లింక్ ట్రీ యాప్ అని కొడితే వస్తుంది. మీరు ఆ వీడియో చూసుకోండి. ఆ వీడియో చూసుకొని మీరు చేసిన ప్రతి ఒక్క వీడియోది లింకు, దానికి సంబంధించిన లింక్ ఇక్కడ మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. పేస్ట్ చేసి ఏమైతే అంటే మనకు చాలా కొంచెం చూడడానికి క్లియర్ కనబడుతుంది. మనం ఈ లింక్ని చూసారా, ఇప్పుడు పైన షేర్ని చూసారా, ఇది ఇట్లా కాపీ చేసుకోవాలా. కింద కాపీని చూసారా, ఇది కాపీ చేసుకోవాలా. మనం చేసిన ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి మనం ఐటమ్ సెర్చ్ చేసుకొని అది అక్కడ లింక్ కాపీ చేసుకోవాలా. అమెజాన్లో కాపీ చేసుకొని ఈ యాప్లోకి రావాలా. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ యాడ్ లింక్ అని చూసారా, యాడ్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆ లింక్ను మనం పేస్ట్ చేయాలా. పేస్ట్ చేసేసిన తర్వాత రైట్ మార్క్ ఇచ్చేసేలా, ఇది ఇందులో ఉండిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు ఈ యాప్ని మీరు మళ్ళీ కాపీ చేసుకురా, ఈ లింక్ ట్రీ యాప్ని మీరు ఇక్కడ నుంచి కాపీ చేసుకున్నారు కదా ఇందాక, ఇక్కడ కాపీ ఉందా, కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ బయోలో ఎడిట్ ప్రొఫైల్ అని చూసారా, ఇక్కడికి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ బయోని చూసారా, ఇక్కడ బయో, ఈ బయోలో లింక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, అమెజాన్ మన లింక్ ట్రీకి సంబంధించి మీరు లింక్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రతి ఒక్క కస్టమరు ఆ ప్రోడక్ట్ నచ్చి రీల్ చూసిన తర్వాత ఆ ప్రోడక్ట్ నచ్చితే బయోలో లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి కొనుక్కోండి అని చెప్తాం కదా. సో ఆ ప్రోడక్ట్ వాళ్ళకి కావాలనుకుంటే దాన్ని మీరు క్లిక్ చేస్తారు, క్లిక్ చేసి వాళ్ళు కొనుక్కుంటారు. అట్లా కొనుక్కున్న ప్రతిసారి ఒక్కొక్క ఐటమ్ నుంచి ఐటమ్ని బట్టి, అది ఎలక్ట్రానిక్ ఐటమా మామూలు ఐటమా దాన్ని బట్టి దానికి సంబంధించిన అమౌంట్ మనకు కమిషన్ ఎంతైతే రావాలో అంత వస్తుంది. నాకు అంతకంత కమిషనే ఒక్కొక్కటి కలుపుకుంటా నాకు 4,000 చిల్లర వస్తుంది. మీరు స్టార్టింగ్లో చూసారు కదా. సో ఇట్లా ప్రతి ఒక్క రీల్ చేసుకుంటూ దానికి సంబంధించి మన లింక్స్ ఇట్లా ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళు క్లిక్ చేసి కొనుక్కుంటారు, దాని నుంచి మనకు అమౌంట్ వస్తుంది అనమాట. ఇంట్లో కూర్చొని డైలీ ఇది ఒక ½ అవర్ వర్క్, మనకు అంతకుమించి ఏమి ఉండదు. సో మీకు ఇట్లా అర్థం కాకపోతే ఏం చేస్తారంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళేసి హౌ టు గివ్ అమెజాన్ అసోసియేట్ లింక్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్ బయో అని టైప్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయి. మీరు వాటిని చూసైనా సరే తెలుసుకోవచ్చు అనమాట. ఈజీ, సింపుల్గా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు నేను షార్ట్ కట్లో అయిపోయిన వీడియో లెంత్ అవుతుందని, సో మీరు మాత్రం కంపల్సరీ ఒక వీడియో చూడాల్సి ఉంటుంది. ఓకేనా,
అమెజాన్ అసోసియేట్ లింక్స్ ఇన్స్టాగ్రామ్లో ఎట్లా పెట్టాలని చెప్పేసి ఒక వీడియో చూస్తే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి తెలుగులో, మీరు దాన్ని బట్టి అయినా సరే మీరు చూసి చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది మరి వీడియో మీకు ఎట్లా అనిపిస్తుంది కదా కింద కామెంట్ చేయండి. ఇంకా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తా. బట్ స్కిప్ కొట్టకుండా చూస్తే మీకు అర్థమైపోతుంది ఆల్మోస్ట్. సో ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది మరి వీడియో. ప్లీజ్ ఇంతవరకు లాస్ట్ వరకు కన్నా చూసి ఉంటే దయచేసి వీడియోకి లైక్ చేయండి. ఇంకేం డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. కొత్త వాళ్ళంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. బై.